Hello everyone, welcome back to my channel. So today topic వచ్చేసి మనకు ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1977 గురించి అయితే నేర్చుకుందామండి. లాస్ట్ టాపిక్స్లో మనము మోర్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయినటువంటి కొఠారి కమిషన్ కానీ ముదలియార్ కమిషన్ అండ్ విశ్వవిద్యాలయ కమిషన్ ఇలా రకరకాలుగా ఉండే మనకు కమిటీలు కమిషన్స్ గురించి అయితే నేర్చుకుందాం. సో ఈరోజు కూడా మనము ఒక సరికొత్త రెండు కమిటీల గురించి అయితే మనం డిస్కస్ చేద్దామండి. క్లాస్ అనేది వెరీ ఇంపార్టెంట్ క్లాస్. సో మీరు స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. అలాగే మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ మనకు 1975లో ఎన్సీఆర్టీ నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ మనము ఎన్సీఎఫ్ అంటాం షార్ట్కట్లో. సో ఈ ఎన్సీఆర్టీ అనేది మనకు ఎన్సీఎఫ్ అనేది రూపొందించింది. 1975లో ఎన్సీఆర్టీ నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ని రూపొందించింది. సో ఎన్సీఎఫ్ను సమీక్షించడానికి ఆనాటి మనకు జనతా ప్రభుత్వమైనటువంటి గుజరాత్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన ఈశ్వరీబాయి పటేల్ నేతృత్వంలో 10 సంవత్సరాల అంటే మనకు ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు విద్యా ప్రణాళిక సమీక్ష కమిటీని అనేది ఏర్పాటు చేశారు. సో చూడండి, 1975లో ఎన్సీఆర్టీ ఎన్సీఎఫ్ని రూపొందించింది, గుర్తుంచుకోవాలి. అలాగే ఎన్సీఎఫ్ను సమీక్షించడానికి ఆనాటి జనతా ప్రభుత్వం గుజరాత్ యూనివర్సిటీ మనకు వైస్ ఛాన్సలర్ ఈశ్వరీబాయి పటేల్ నేతృత్వంలో 10 సంవత్సరాలు ఈ విద్యా ప్రణాళిక సమీక్ష కమిటీని అనేది ఏర్పాటు చేశారు. అండ్ మనకు సూచనలుగా చూసుకుంటే సామాజిక ఉపయోగ ఉత్పాదక కార్యక్రమము, చూడండి, సామాజిక ఉపయోగ ఉత్పాదక కార్యక్రమం సోషల్ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ అనేది మనకు చూడాలి. ఇక్కడ అందులో ఏమేమి సూచనలు ఇచ్చారు? యాక్చువల్గా సూచనలు అయితే సామాజిక ఉపయోగ ఉత్పాదక కార్యక్రమం కదా. సో ఎస్యూపీడబ్ల్యూ మహాత్మా గాంధీ ప్రతిపాదించిన ప్రాతిపదిక బేసిక్ ఎడ్యుకేషన్ ఉంది కదా అండి. సో ప్రాతిపదిక విద్యా సూత్రాలపై ఆధారపడి ఉంది. సో సూచనలు కన్నా చూసుకుంటే యాక్చువల్గా మనకు సోషల్ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ అండి. అండ్ ఎస్యూపీడబ్ల్యూకు వారానికి 6 గంటలు అనేది కేటాయించాలి. ఎస్యూపీడబ్ల్యూ మహాత్మా గాంధీ ప్రతిపాదించిన ప్రాతిపదిక విద్యా సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. మనకు ఎస్యూపీడబ్ల్యూకు వారానికి 6 గంటలు కేటాయించాలి. ఎస్యూపీడబ్ల్యూ అంటే సోషల్ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ అండి, సామాజిక ఉపయోగ ఉత్పాదక కార్యక్రమము. ఇది మనకు దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే ప్రాతిపదిక విద్యా సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. అండ్ వారానికి 6 గంటలు మాత్రమే కేటాయించాలి. అండ్ మనకు పాఠ్య పుస్తకాలు కనుక చూసుకుంటే భాషలు గణితము సైన్స్ పాఠ్య పుస్తకాలు ఉంటే చాలు. లాంగ్వేజెస్ ఉండాలి, అలాగే మ్యాథ్స్ సైన్స్ ఇలాంటి టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఉంటే చాలు అనేసి మనకి ఇక్కడ. అండ్ ఉపాధ్యాయులు బోధించడానికి కరదీపికలు హ్యాండ్ బుక్స్ ఉంటాయి కదా అండి. సో హ్యాండ్ బుక్స్ మాత్రమే ఇవ్వాలనేసి మనకు ఈశ్వరీబాయి పటేల్ కమిటీలో అయితే సూచించారు. ఆంగ్ల భాషను ఏ క్లాస్ నుండి స్టార్ట్ చేయాలంట? 8th క్లాస్ నుండి అయితే బోధించాలి. ఆంగ్ల భాషను 8వ తరగతి నుండి బోధించాలి. అలాగే ప్రాథమిక పాఠశాల స్థాయిలో బోధనా గంటలు 3 hours ఉండాలనేసి సూచించారు. టెక్స్ట్ బుక్స్ మనకు పాఠ్య పుస్తకాల పరంగా చూసుకుంటే ఓన్లీ ఏ బుక్స్ ఉంటే చాలండి. మరొకసారి చూడండి, లాంగ్వేజెస్ మనకు తెలుగు హిందీ ఇలా ఉంటాయి కదా. సో తెలుగు హిందీ అలాగే మనకు భాషలు ఉండాలి, ప్లస్ గణితం అనేది ఉండాలి, సైన్స్, ఈ 3 పుస్తకాలు మాత్రమే మనకు ఉంటే చాలనేసి సూచించారు. అలాగే ఉపాధ్యాయులు బోధించడానికి వాళ్ళకి ఏవి అవసరం ఉంటాయంటే కరదీపికలు హ్యాండ్ బుక్స్ ఇవి ఉంటే చాలనేసి వాళ్ళు చెప్పారు. అండ్ ఆంగ్ల భాషను వచ్చేసి ఏ క్లాస్ నుండి బోధించాలంట? సో 8th క్లాస్ నుండి అయితే బోధించాలి. ప్రాథమిక పాఠశాల స్థాయిలో బోధనా గంటలు ఎన్ని గంటలు ఉండాలంటే మనకు 3 hours వరకు ఉండాలనేసి సూచించారు. ఏ కమిటీ? ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. నెక్స్ట్ వన్ వచ్చేసి మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ 1978. సో మనకు చేసే ప్రజెంట్ క్లాసెస్ అన్నీ కూడా కమిషన్స్ అండ్ కమిటీస్ సంస్థలు కానీ చాలా తక్కువ లెంగ్త్లో అయితే మీకు క్లాసెస్ అనేవి ఉన్నాయండి. జస్ట్ 10 minutes కూడా మ్యాక్సిమం ఉండవు. సో ఆ 10 minutes కూడా మీరు క్లాస్ అనేది టెక్స్ట్ బుక్స్ విని చదివి అర్థం చేసుకోవాలి కల్లా ఇప్పుడు ఉండే సమయంలో 1% కూడా మనం చదవలేం. సో ఇప్పుడు ఎవరైతే కొత్తగా మనకు ఇది రివిజన్గా కూడా యూజ్ అవుతుందండి. సో మాల్కమ్ నెక్స్ట్ ఆదిశేషయ్య కమిటీ 1978. ఇంటర్మీడియట్ స్థాయిలో విద్యను వృత్తిపరం చేయడం కోసం ఏర్పాటు చేసిన కమిటీ మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ. చూడండి, ఇంటర్మీడియట్ స్థాయిలో విద్యను వృత్తిపరం చేయడం కోసము, ఇంటర్మీడియట్ స్థాయిలో విద్య అనేది వృత్తిపరం చేయడం కోసం ఏర్పాటు చేసిన కమిటీనే మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ. అండ్ మాల్కమ్ ఆదిశేషయ్య మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కూడా ఈయన ఉండేవారు.
మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉండేవారు. మాల్కమ్ ఆదిశేషయ్య లెర్నింగ్ టు డూ టువార్డ్స్ ఏ లెర్నింగ్ అండ్ వర్కింగ్ సొసైటీ అనే శీర్షికతో తన రిపోర్ట్ని సమర్పించాడు. ఏది అండి మనకి లెర్నింగ్ టు డూ టువార్డ్స్ లెర్నింగ్ అండ్ వర్కింగ్ సొసైటీ అనే శీర్షికతో తన రిపోర్ట్ను సమర్పించారు. నెక్స్ట్ మాల్కమ్ ఆదిశేషయ్య ఇంటర్మీడియట్ స్థాయిలో 2 రకాల కరికులమ్స్ అయితే సూచించారండి. సో మాల్కమ్ ఆదిశేషయ్య గారు ఇంటర్మీడియట్ స్థాయిలో 2 రకాల విద్యా ప్రణాళికలను అయితే సూచించారు. ఇంటర్మీడియట్లో 2 స్థాయిలు అంటే మనకి 2 రకాల స్థాయిల విద్యా ప్రణాళికలను సూచించింది మాల్కమ్ ఆదిశేషయ్య. అండ్ మళ్ళీ చూసుకుంటే అందులో 2 రకాలు ఏంటి, సాధారణ విద్యా ప్రణాళిక ఒకటి, అలాగే వృత్తి విద్యా ప్రణాళిక. ఈ 2 కూడా ఈయన విద్యా ప్రణాళికలు ఉండాలనేసి సూచించారు. మరి లాంగ్వేజెస్ కన్నా చూసుకుంటే 15% వరకు లాంగ్వేజెస్ ఉండాలి SUPW ప్రకారం. అలాగే 70% వచ్చేసి మనకు ఆప్షనల్ సబ్జెక్ట్స్ లైక్ మ్యాథ్స్ కానీ సైన్స్ సోషల్ ఇలాంటివి ఉంటాయి కదా. సో 70% వరకు ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇవ్వాలనేసి ఈయన సూచించారు. అండ్ నెక్స్ట్ వన్ కన్నా చూసుకుంటే సాధారణ విద్యా ప్రణాళిక ఇది. అలాగే మనకు 15% వరకు లాంగ్వేజెస్, 15% చూసుకుంటే జనరల్ ఫౌండేషన్ కోర్సెస్ అనేవి ఉండాలి. యాక్చువల్గా ఇక్కడ 15% లాంగ్వేజెస్కి ఇచ్చారు కదా. అండ్ 15% చూసుకుంటే జనరల్ ఫౌండేషన్ కోర్సెస్, అలాగే 70% మనకు వృత్తి విద్యా కోర్సెస్ అందించాలనేసి ఈ కమిటీలో అయితే మనకు రూపొందించడం అయితే జరిగింది. 15% వచ్చేసి జనరల్ ఫౌండేషన్ కోర్సెస్, 70% చూసుకుంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ కోర్సెస్. ఇవి అండి మనకి. నెక్స్ట్ వృత్తి విద్యా కార్యక్రమాలను సమన్వయం చేయడానికి జాతీయ స్థాయిలో వృత్తి విద్యా మండలిని ఏర్పాటు చేయాలి. వృత్తి విద్యా కార్యక్రమాలను సమన్వయం చేయడానికి జాతీయ స్థాయిలో వృత్తి విద్యా మండలిని అనేది ఏర్పాటు చేయాలి. అలాగే మంచి సౌకర్యాలు, ఫెసిలిటీస్ బాగుండాలి స్కూల్స్లో. ఫెసిలిటీస్ లేకుంటే మనం స్కూల్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు పిల్లలకైతే. ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేసినా కూడా రకరకాల సాకులు చెప్తున్నారండి కొన్ని స్కూల్స్లలో. మంచి సౌకర్యాలు గల పాఠశాలలో డబుల్ షిఫ్ట్ నిర్వహించి తరగతులను నిర్వహించాలి. అనియత విద్య ద్వారానే ప్రాథమిక విద్య అనేది అందరికీ అందుతుంది. నియత విద్య అంటే రెగ్యులర్గా, అనియత విద్య అంటే మనం రెగ్యులర్గా కాలేజెస్కి అట్లా అటెండ్ అవ్వకోకుండా ఎగ్జామ్స్ రాస్తాం కదా ఓపెన్గా. సో అనియత విద్య ద్వారానే ప్రాథమిక విద్య అందరికీ అందించాలనేసి మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ 1978లో సూచించారు. ఇది మనకు ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, అలాగే మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ 1978 గురించి. నెక్స్ట్ క్లాస్లో మన వెరీ ఇంపార్టెంట్ క్లాస్ అండి, నూతన జాతీయ విద్యా విధానం 1986 గురించి అయితే నేర్చుకుందాము. సో టాపిక్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ యూస్ఫుల్ టాపిక్. సో ఐ హోప్ మీకు క్లాస్ నచ్చింది అనుకుంటున్నానండి. క్లాస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో సమయం అనేది చాలా తక్కువగా ఉందండి, ఎంత వీలైతే అంత రివిజన్ చేయడానికి. ఇప్పుడు యాక్చువల్గా మనము న్యూ సబ్జెక్ట్స్ చదవాలంటే అది కాని పని అండి. ఇప్పట్లో న్యూ సబ్జెక్ట్స్ మాత్రం అస్సలు చదవద్దు. ఇప్పుడు ఏదైనా ఒకవేళ లేదు మేము మేనేజ్ చేసుకుంటామంటే నైట్ టైం అయితే బెటర్ టైం అండి. డే టైం అంటే మనకి ఏదో ఒక హౌస్ వైఫ్స్కి అయితే ఇంట్లో వర్క్స్ కానీ పిల్లలతో ఇలా మనకు యాక్చువల్గా ఏదైనా సరే వర్క్ అనేది ఉంటుందండి, అది మనము లేదని అనలేము. నైట్ టైం అయితే ఒక 1 hour 2 hours కేటాయించి జస్ట్ అలా చూసుకోండి రివిజన్ చేసేలాగా. సో ఫస్ట్ మీరు క్లాసెస్ అనేవి వాచ్ చేస్తూ ఉండండి. రేపటి క్లాస్ అయితే చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇప్పుడు చేసే క్లాసెస్ అన్నీ కూడా తక్కువ లెంగ్తీగా ఉండే క్లాసెస్ అండి. మ్యాక్సిమం చూడడానికైతే ట్రై చేయండి.